ముందురుగాక పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 12వ అధ్యాయము 49వ వచనం నుంచి 53వ వచనం వరకు. యేసు శిష్యులతో, నేను భూమి మీద నిప్పు అంటించుటకు వచ్చున్నాను, అది ఇప్పటికే రగులుకొని ఉండవలసినది. నేను శ్రమలతో కూడిన జ్ఞాన స్నానం పొందవలేను. అది నెరవేరునంత వరకు నా మనస్సునకు శాంతి లేదు. నేను భూమి మీద శాంతి నెలకొల్పుటకు వచ్చుతునని మీరు తలంచుచున్నారా? లేదు, విభజనలు కలిగించుటకే వచ్చుతునని మీతో చెప్పుచున్నాను. ఇక నుండి ఒకే ఇంటి యందు 5 ఉన్నచో వారిలో 3 వ్యతిరేకంగా 2, 2 వ్యతిరేకంగా 3 విరోధులగుదురు. తండ్రి కుమారుని, కుమారుడు తండ్రిని, తల్లి కుమార్తెను, కుమార్తె తల్లిని, అత్త కోడల్ని, కోడలు అత్తను ఎదిరించును. ఇది క్రీస్తు సువిశేషము. సువిశేష బోధన ద్వారా మన యొక్క పాపములు క్షమించబడును గాక. క్రీస్తు నాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు పట్టణాలన్నీ కూడా మనకి కొంచెం కఠినంగానే ఉంటాయి. మన జీవితానికి వినడానికే కఠినంగా ఉంటాయి. జీవితానికి తర్వాత ఎరుగు, వినడానికి కూడా కఠినంగా ఉంటాయి. కానీ ఇవి చేదు నిజాలు. ఇవేంటి? చేదు నిజాలు. నీవు దేవుని అనుసరించాలి అంటే నీవు తప్పనిసరిగా ఈ లోకాన్ని ద్వేషించి ఉండాలి. యాక్చువల్లీ ఈరోజు వేరొక ఫాదర్ రావాలి ఈ యొక్క ప్రెజెన్స్ సండే గురించి చెప్పడానికి. నేను చిన్నపిల్లలకి వెళ్దామని చిన్నపిల్లల ప్రసంగం ప్రిపేర్ అయ్యాను, కాబట్టి మీకు అదే ప్రసంగం చెప్తాను. మామూలుగా ఈ 5,000 గుర్తుపెట్టుకోండి, ఓకే? 5,000. ఈ యొక్క బొటకన వేలు దేవుడు. ఎవరండి ఇది? దేవుడు, ఓకే? ఈ చూపుడు వేలు నీవు. ఈ చూపుడు వేలు ఎవరు? నీవంటే నేను అనుకోండి, ఓకే? ఇంకా ఈ 3 ఉన్నాయి కదండి, ఓకే? ఈ 3 కూడా మన యొక్క జ్ఞాన శత్రువులు. ఎవరు ఈ జ్ఞాన శత్రువులు? ఎవరు జ్ఞాన శత్రువులు? ఎవరు? మీరందరూ కథోలికలు కదా, ఆన్సర్లు రావు, ఓకే? జ్ఞాన శత్రువులు ఎవరు అంటే లోకము, పిశాచము, శరీరం. ఏంటి? లోకము, పిశాచము, శరీరం. ఇప్పుడు ఈ చూపుడు వేలు ఏమన్నాను నేను? నువ్వు, ఓకే? నీవు ఈ 3 కలిస్తే, ఏ 3 కలిస్తే? లోకము, పిశాచము, శరీరం. ఈ 3ని ఏమని పిలుస్తాము? జ్ఞాన శత్రువులు. ఏమని పిలుస్తాము? జ్ఞాన శత్రువులు. ఈ 3 నీవు కలిస్తే, ఓకే? ఈ 3 నీవు కలిస్తే లెంపకాయ చంపదెబ్బ నీ జీవితంలో. ఏముంటది? లెంపకాయ చంపదెబ్బ. మరి ఇప్పుడు నీవు ఎవరితో కలవాలి? ఎలా కలుస్తావు? నిన్ను నీవు తగ్గించుకొని, శ్రమలను, బాధలను అన్నింటినీ తట్టుకొని, దీన మనస్తత్వాన్ని కలిగి నీవెప్పుడైతే ఆ యొక్క దేవుణ్ణి టచ్ చేస్తావో, ఏంటిది? సూపర్ మచ్చి, ఓకే? నీ జీవితం సూపర్ గా ఉంటుంది. అంతేకాదు, దీన్ని ఇంకొక ముద్ర అని కూడా అంటారు. ఏమిటా ముద్ర? ఆశీర్వాద ముద్ర. ఆశీర్వాదం మనం స్వరూపాలు చూస్తుంటాం, ఎలాగుంటారు, అవునా కదా? అంటే ఏమవుతుంది? నీవు ఇతరులకు ఆశీర్వాదంగా కూడా మారుతావు. నీ జీవితం సూపర్ గా అవుతుంది, ఇతరులకు నీవు ఆశీర్వాదంగా మారుతావు. మరి నీవు నేను ఆ విధంగా జీవిస్తూ ఉన్నామా అని ప్రశ్నించుకోవాలి.
ఈరోజు మనకి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నీవు దేవుడితో ఉండాలి అంటే, నీవు దేవుడితో ఉన్నావు అంటే, మనం మొదటి పట్టణంలో ఆలకిస్తున్నాము, ఇదిగో శ్రమలను బాధలను అనుభవించాలి. ఏమవుతుందండి, ఈరోజు మొదటి పట్టణంలోని ఇర్మియాను చెరలో వేయిస్తున్నారు, బావిలో పడేస్తున్నారు. ఎక్కడ పడేస్తూ ఉన్నారండి? బావిలో. మనము ఇర్మియా గ్రంథం అంతా చూసినట్లయితే చూడండి, 16వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఉంటుంది. 16వ అధ్యాయము ఆ పైన ఉన్నటువంటి హెడ్డింగ్ చూడండి, ప్రవక్త జీవితమే ఒక సందేశం. ఈ ప్రవక్తనే ఒక సందేశంగా, ఒక మెసేజ్ గా దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్తతో అంటున్నాడు, నువ్వు పెళ్లి చేసుకోవద్దు అంటున్నాడు, నీకు పిల్లలు వద్దు అంటున్నాడు. ఆ తర్వాత ఏమవుతుంది, అతన్ని రాజు బంధిస్తూ ఉన్నాడు. 20వ అధ్యాయంలో మనం చూస్తాం. 26వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి దేవుడు అంటాడు, నువ్వు దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడు అంటాడు. ఇదేంటండి, నేను దేవాలయానికి నీ ప్రజలకు వ్యతిరేకంగా మాట్లాడాలా, నన్ను ఉండనిస్తారా అంటే నువ్వు మాట్లాడాల్సిందే అంట. అదైపోయిన తర్వాత మనం 28వ అధ్యాయంలోనికి వెళ్ళేసరికి అక్కడ ఇదిగో నీవు ఒక కాడిని మొయ్యి. ఇర్మియా ప్రవక్తతో దేవుడు ఏం చెప్తున్నాడు, ఒక కాడిని మొయ్యి వాళ్ళకి చెప్పు, ఇదిగో మీరు కూడా ఈ విధంగానే బానిసలుగా, కాడిని మోసే బానిసలుగా మారిపోతారు అని చెప్పు అంట. సో కాడిని మోసుకొని రోడ్డు మీద వెళ్తూ ఉంటాడు, అందరు చెప్తున్నారు ఈ విధంగానే మీరు కూడా బానిసలు అవుతారని వచనం చెప్తూ ఉంటే, ఆ రాజ ఉద్యోగులు ఏం చేస్తారంటే ఆ కాడిని వెరగొట్టేస్తారు. ఆ కాడిని ఏం చేస్తారు, చూసువా వెరగొట్టేసాము, మాకు బానిసత్వం లేదంటే అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు ఇనప కాడి ఎట్టుకుని. ఏ కాడి? ఇనపది. ఇప్పుడు ఎవరు ఎరగొడతారు చూద్దాం. సో ఇనప కాడిని మోస్తాడు మరలా, అంత బరువైనటువంటి ఇనప కాడిని. ఇది మనము 28వ అధ్యాయంలో మనం చూస్తాం, 13వ వచనం అవన్నీ కూడా. తర్వాత మనం చూసినట్లయితే 38వ అధ్యాయం ఈ రోజు మనం చూస్తాం, బావిలో పడివేశారు. ఆ తర్వాత మనం 48వ అధ్యాయంలోనికి వెళ్ళినట్లయితే ఆయన ఒక్కడే అక్కడ ఉంటే ఆయన కూడా ఐగుప్తుకి తీసుకుని వెళ్ళిపోతాడు, చెరలో బంధించి ఐగుప్తుకి తీసుకుని. ఈ విధంగా నీవు దేవుడితో ఉన్నట్లయితే నీ జీవితం ఏదో చక్కగా ఉంటది, సాఫీగా ఉంటది, సంతోషంగా ఉంటది అంటే లేదు. అదిగో ఇర్మియా ప్రవక్త జీవితము మొదటి నుంచి చివరి వరకు, ఆయన చనిపోయేంత వరకు కూడా శ్రమలకు గురి అయ్యాడు. నీ జీవితంలో కూడా ఆ విధంగానే ఉండవచ్చేమో, కానీ నీవు దేవునితో ఉన్నావా లేదా అన్నది మ్యాటర్. నీవు దేవునితో ఉన్నావా లేదా? అదేవిధంగా నీవు దేవునితో ఉన్నట్లయితే భారం అనేది ఉంటుంది. ఈరోజు మనము 2వ పట్టణంలో ఆఖరి వచనాన్ని చదివినట్లయితే, ఈరోజు మనం చదివినట్టు 2వ పట్టణంలో ఆఖరి వచనం ఒకసారి చదువుకుందాం. మైక్ లో చదవచ్చు కదా చక్కగా. పోరాటంలో ఇంకను రక్తము చిందినంతగా ఎదిరింపలేదు. మరొకసారి చదవండి. మీరు పాపముతో పోరాడుటలో ఇంకను రక్తము చిందించినంత వరకు లాగా ఎదిరింపలేదు. చూడండి, మీరు ఇంకా మనం ఎంత పోరాడినా అది అంత కాదు, ఇంకా ఉంది అంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో నీ జీవితంలో నా జీవితంలో కూడా ఈ బాధలు అనేవి ఉంటాయి. కానీ ఇవన్నీ దేనికోసము? ఇదిగో నీవు దేవుడితో సహవాసం చేయడం కోసము, ఈ 3 జ్ఞాన శత్రువులకి దూరంగా ఉండడం కోసం. ఆ 3 జ్ఞాన శత్రువులు ఏంటి? లోకము, పిశాచము, శరీరం. ఈ 3ంటికి నీవు దూరంగా ఉండడానికి నీవు బాధలు అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, హింసలను భరించాలి అని చెబుతూ ఉన్నారు. అదే విధంగా ఈరోజు సువిశేషంలో మనల్ని చెప్తున్నారు మరొక్కటి, ఇదిగో నీ సొంత వారే నిన్ను దూరం చేస్తారు. దేవుని కోసము సొంత వారిని కూడా ఎదిరించే పరిస్థితి వస్తుంది. సొంత వారిని పెర్పెతువా పెలిచిట అన్నటువంటి పునీతుల గురించి మనం ఆలకించుంటాం. వారిలో పెర్పెతువా అనుకుంటా గర్భవతి, దిండు చూలాలు, అయినా కూడా వారిని చెరలో వేయిస్తే సొంత తండ్రే వారిని వ్యతిరేకిస్తూ ఉన్నాడు.
సొంత తండ్రే నిండు గర్భిణి అని చూడకుండా ఆమెను చంపుతూ ఉన్నారు. అర్థమైంది కదండి. ఈ విధంగా మనము పునీతుల చరిత్రను తీసుకుంటే అనేక మంది తమ సొంత వారి చేతుల్లోనే మరణించిన వారు కూడా ఉన్నారు. నీ సొంత వాళ్ళు నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. నువ్వు నీతిగా జీవించినప్పుడు, నీవు దేవుని బిడ్డగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ సొంత వారే నిన్ను ఎదిరిస్తూ ఉండవచ్చేమో. అయినా సరే నీవు దేవుని దగ్గరగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ఇక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడు నీ జీవితాన్ని ఏం చేస్తున్నావు? నీవు ఎవరితో ఉండాలనుకుంటున్నావు? జ్ఞానశత్రువులతోట, దేవునితోట? మామూలుగా మనకేంటంటే మొహమాటాలు ఎక్కువ, అంతే కదా. టీ కావాలా, కాఫీ కావాలా? మనం ఏమంటాం? ఏమైనా పర్వాలేదు. పర్వానమా, బిర్యానీయా? చెప్పండి. అదే కరెక్ట్గా ఫాస్ట్గా చెప్పాలి. పర్వానమా, బిర్యానీయా? స్వీటా, హాటా? ఏదైనా పర్వాలేదు. ఓకే. ఇంకా కోడికూర, మేకకూర? ఏదైనా పర్వాలేదు. స్వర్గమా, నరకమా? ఏదైనా పర్వాలేదు. ఏదైనా పర్వాలేదు. ఈ యొక్క నిర్లిప్తమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. ఏదైనా పర్వాలే అన్నటువంటి ఒక రకమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. అది రాంగ్. రెండోది ఏంటంటే, చేద్దాంలే, చూద్దాంలే, తొందర ఏముంది? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకి ఇంకా బోల్డంతా టైం ఉంది. ఒకసారి ఫాదర్ గారు అనుకుంటా కథ చెప్పారు. ఏమిటా కథ? ఇదిగో, ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళారు. అయ్యా, నేను మారు మనసు ఎప్పుడు పొందాలి? మారు మనసు ఎప్పుడు పొందాలి? నువ్వు చనిపోయే ముందు రోజు మారు మనసు పొందితే చాలన్నారండి. ఎప్పుడండి? చనిపోయే ముందు రోజు. మరి నేను ఎప్పుడు చచ్చిపోతాను ఏంటంటే, అది తెలియదు కాబట్టి ప్రతిరోజు మారు మనసు పొందుతూనే ఉండన్నారు. ప్రతిరోజు కూడా నీవు చేద్దాంలే, చూద్దాంలే, నాకు ఇంకా 40 సంవత్సరాలే అంటే ఏం లేదు. ఎయిర్ప్లేన్ ఎక్కారు, విమానం ఎక్కారు, ఇలా టేక్ ఆఫ్ అయింది, అలా పడిపోయింది, మొత్తం బుగ్గి. ఎప్పుడు ఎలా ఉంటామో, ఎవరు పోతామో, ఎలా చెప్తామో మనకి తెలీదు. కాబట్టి సిద్ధంగా ఉన్నావా? ఆలోచన చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నీవు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో దేవుడు తప్పకుండా, నేను ఈ లోకానికి నిప్పును అంటించడానికి వచ్చాను అంటున్నా. నిప్పును అంటించడానికి. ప్రభువా, ఇదిగో నీ యొక్క వాక్యము నిప్పువలే నన్ను దహింపవేద. చూడండి, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 29వ వచనం. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనం. నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మెట వలె రాళ్లను బ్రద్దలు చేయదా, రాళ్లను బ్రద్దలు చేయదా. మరి నీవు వాక్యాన్ని ఆలకిస్తున్నావే, వాక్యం చదువుతున్నావే, మరి నీలో ఆ నిప్పు రగులుకోవటం లేదా? అరే, ఈ వాక్యం ప్రకారంగా నేను జీవించాలే, ఈ వాక్యంలో ఉన్నట్టుగా నేను ప్రవర్తించాలే అని ఎందుకు అనుకోవటం లేదు? ఎందుకంటే ఈ 2 కారణాలు. ఒకటి, ఏదైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. రెండోది ఏంటి? చేద్దాంలే, చూద్దాంలే, తొందర ఏముంది. ఈ 2, ఈ ఆలోచనలతో ఉంటా. ఇంకొకటి ఉందండి, అదేమిటంటే అయితే అది లేకపోతే ఇది అన్నట్టుగా. అయితే అది లేకపోతే ఇది. పెళ్లిళ్ళు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్ళు చేసే ప్రతి ఒక్కరు, కథోలిక విశ్వాసంలో పెళ్లిళ్ళు చేసే ప్రతి ఒక్కరు 99% వారు మొట్టమొదటిగా పంతుల గారి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టుకుని వస్తారు. 2-3 రోజులు చూస్తారు అన్నమాట. ఆ రోజే ఈ రోజా ఫాదర్ గారండి, ఆ రోజు కానీ ఈ రోజు కానీ పెట్టండి, మీ ఇష్టం అండి. మళ్ళా మా ఇష్టం, ఆ రోజు కానీ ఈ రోజు కానీ పెట్టండి, మీ ఇష్టం అండి. అందరిని అంటలేదు, చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. అంటే అటు ఒక అడుగు, ఇటు ఒక అడుగు. ఎంతమంది పిల్లలు మెడలో గాని చేతులు గాని తాయిత్తులు ఉన్నాయి అంటే అటొక అడుగు, ఇటొక అడుగు. నీవు సరైన నిర్ణయం తీసుకోవట్లేదు. ఇదిగో నేను ఈ దేవుడు మాత్రమే ఆరాధిస్తాను అని నువ్వు చెప్పలేకపోతున్నా. మామూలుగా మరీదలస్తులకి ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఆ మరీతల్లి పాదాల కింద పాము ఉంటుంది అన్నమాట. వాళ్ళు పామును ముట్టు పెట్టుకుంటున్నారో లేదా పాదాన్ని ముట్టు పెట్టుకుంటున్నారో తెలీదు.
సో ఎందుకమ్మా అలా చెప్తున్నారంటే పరలోకానికి వెళ్తే అమ్మ చూసుకుంటది, నరకానికి వెళ్తే పాము చూసుకుంటది. ఆ విధంగా తయారవుతున్నావు. అటొక్క అడుగు ఇటొక్క అడుగు. ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా? ఆ గట్టునేమో మందుంది, విన్నుంది, చిన్నుంది. ఈ గట్టునేమో దివ్య సప్రసాద్ విన్నుంది. నువ్వు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, అంతేగాని అటొక్క కాలు ఇటొక్క కాలు అంటే అవ్వదు. ఆ గట్టునేమో నీకు నేముంది, ఫేమ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఇక్కడేమో షేమ్ ఉంది, కానీ దీంట్లో శాంతి ఉంది. నువ్వు నిర్ణయం తీసుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే అటొక్క కాలు ఇటొక్క కాలు వేస్తూ ఉంటాం. రెండు పడవల మీద కాలు వేస్తూ ఉంటాం. ఇటు కాకుండా పోతూ ఉంటాం. నీవు రోజంతా అయిన తర్వాత నీ మనసులో ఒకసారి చూసుకున్నట్లయితే, ఈ రోజు నేను దేవుడి కోసం మంచి చేశాను, నేను దేవుడి బిడ్డగా జీవించాను అని నీ మనస్సాక్షి చెప్పగలుగుతుందా? ప్రతిరోజు నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ, ప్రతిరోజు గురువులుగా అమ్మగారులుగా మేము ఒక మాట అంటాం. రాత్రికాల జపములో సిమియోను స్తోత్ర గీతాన్ని పాడుకుంటూ, ప్రభువా ఇక ఈ దాసుని విశ్రమింపనిమ్ము, ప్రశాంతంగా విశ్రమింపనిమ్ము అని చెప్తున్నాం. ఎందుకు? మేము చేస్తాం, మేము సేవ చేస్తాం, మేము మంచి పని చేస్తాము. ఇదిగో నీ యొక్క సేవను మేము చేస్తాం కాబట్టి నేను ప్రశాంతంగా పడుకోవచ్చు. నువ్వు ప్రతిరోజు పడుకునే ముందు నీ గుండెల మీద చేసుకొని, ఈరోజు నేను దేవుడి బిడ్డగా జీవించాను అని చెప్పగలవా? నేను దేవుడి బిడ్డగా ప్రేమను పంచాను అని చెప్పగలవా? నేను దేవుడి బిడ్డగా క్షమను పంచాను అని చెప్పగలవా? లేనప్పుడు నువ్వు క్రైస్తవ జీవితాన్ని జీవించడం లేదు. ప్రతిరోజు మేము ఎందుకు ఈ మాట చెప్పుకుంటామంటే, ఇదిగో ఇదే కారణం. ఆ రోజంతా నేను దైవిక కార్యాన్ని చేశానా, దేవుని బిడ్డగా దేవుని సేవకునిగా జీవించానా లేదా అని నన్ను నేను పరిశీలన చేసుకున్న తర్వాత ఈ మాట చెప్తున్నాను. ఆలోచన చేయాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ఎప్పుడు కూడా ఈ చాయిస్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది. నీవు సత్యాన్ని అంగీకరిస్తున్నావా, అసత్యాన్ని అంగీకరిస్తున్నావా, మంచిని అంగీకరిస్తున్నావా, చెడుని అంగీకరిస్తున్నావా, జీవాన్ని అంగీకరిస్తున్నావా, మరణాన్ని అంగీకరిస్తున్నావా? నీ చేతుల్లోనే ఉంటుంది. ప్రేమను అంగీకరిస్తున్నావా, ద్వేషాన్ని అంగీకరిస్తున్నావా? నీ చేతుల్లో ఉంది. ఒకసారి నీ జీవితాన్ని చూసుకో. సింపుల్ ఎగ్జాంపుల్, కాంక్రీట్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు చెప్తాను. మనకి ఈ ల్యాండ్ కేసు జరుగుతూ ఉంది, ల్యాండ్ ఇష్యూ అవుతుంది. పోలీస్ స్టేషన్కి విమలా థామస్ గారితో నేను వెళ్తూ ఉన్నాను. అయితే ఆ పోలీసులు మనల్ని భయపెట్టడం మొదలు పెట్టారు. ఎందుకంటే అపోజిషన్ పార్టీ కొంచెం కాంక్రీట్ కాబట్టి మనల్ని భయపెట్టడానికి, మీరు కేసు పెట్టారంటే మీ మీద కక్ష సాధిస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు. ఇప్పుడు మనం అనుకున్నట్లయితే మన దేవుడు మనకన్నా గొప్ప దేవుడు. ఓకే, ఈ వ్యక్తుల కన్నా గొప్ప శక్తివంతుడైనటువంటి దేవుడు. కానీ నేను అక్కడ ఒక మాట అన్నాను, ఏమిటంటే మా దేవుడు మాకు క్షమాపణ నేర్పించారు. మా దేవుడు మాకు క్షమాపణ నేర్పించారు. నేను వారిని క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారు నా స్థలం జోలికి, నా సంఘం స్థలం జోలికి రావడానికి వీల్లేదు. ఈ ఒక్క మాట మీద మీరు కట్టుబడి నాకు మాట ఇస్తానంటే నేను వదిలేసి వెళ్ళిపోతానని చెప్పాను. క్షమించడం కష్టం అండి ఆ రోజుల్లో. ఎందుకంటే నేను ఇంతలా బాధపడ్డాను. హార్ట్ అటాక్, చెస్ట్ పెయిన్ వచ్చి అంతలాగైంది. మిగతా వాళ్ళందరూ బాధపడ్డాం, మనమందరం ఈ విధంగా బాధపడుతున్నాం. వారిని క్షమించడం కష్టమే, కానీ క్షమించకుండా జీవించడం కూడా కష్టమే. క్రైస్తవ జీవితం జీవించలేము. మరి నీవు క్షమిస్తూ ఉన్నావా, ప్రేమిస్తూ ఉన్నావా, సహిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు. నిప్పు అనేది ఏంటి అంటే ఇదే దహించేది. నిన్ను దేవుడు తన నిప్పుతోటి కడుగుతూ ఉన్నాడు. పుటము బంగారమునకు పుటము వేయట. ఎలాగో దేవుడు కూడా శ్రమలనే పుటము ద్వారా నీ జీవితాన్ని బాగు చేస్తున్నాడు. ఎందుకు ఇలా కరిగించడం అంటే దాంట్లో ఉన్న మలినాన్ని తొలగించడం కోసమే. అదే విధంగా నీ జీవితంలో, నా జీవితంలో ఏ మూలనైనా ఉన్నట్లయితే దేవుడు దాన్ని కరిగించడానికి ఈ శ్రమలనే మంటను మనకి ఇస్తూ ఉన్నారు.
మరి నీవు స్వీకరిస్తూ ఉన్నావా? ఒక్కసారి ఆలోచించాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలుగా ఉండాలంటే నీవు ఈ మూడింటిని ద్వేషించాల్సి ఉంటుంది. ఏ మూడింటిని? లోకము, పిశాచము, శరీరము. ఈ మూడింటిని నీవు ద్వేషిస్తేనే తప్ప నీవు ఆయనతోటి నీవు జీవించలేవు. సహవాసం, దేవుడితో సహవాసం చేయాలంటే తప్పనిసరిగా లోకానికి, పిశాచమునకు, శరీరమునకు నీవు విరుద్ధంగా జీవించాలి. ప్రతి ఒక్కరం కూడా అలా జీవించాలి అంటే మనకి కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ వీటన్నింటిలో మనము రోమీయులకు రాసినటువంటి లేఖ 8వ అధ్యాయము 32వ వచనం నుంచి చూసినట్లయితే, రోమీయులకు రాసిన లేఖ 8వ అధ్యాయము, ఆయన తన సొంత కుమారుని కూడా మన అందరి కొరకై సమర్పింప వెనుదీయలేదు, మరి ఇతరమైన సమస్తమును కూడా మనకు ఉచితముగా ఇచ్చివేయడా? ఎన్నికే అయినా దేవుని ప్రజలపై ఎవడు నేరారోపణం చేయును? దేవుడే వారిని నీతిమంతులుగా, దేవుడే వారిని అంటే ఎవరిని? మనలను. ఓకే, మనమే దేవుని బిడ్డలము. దేవుడే మనలను నిర్దోషులుగా ప్రకటించును కదా. ఆయనతో శిక్ష విధించువాడు ఎవడు? క్రీస్తు యేసే. ఆయన చనిపోయి జీవంతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన మన మధ్యవర్తిగా ఉన్నాడు. ఒకవేళ నీ మీద నా మీద శిక్ష వెయ్యాలంటే ఎవరు వెయ్యాలండి? యేసు ప్రభు వెయ్యాలి. కానీ యేసు ప్రభు ఏమవుతున్నారు? ఆయనే మన కోసం మరణిస్తూ ఉన్నారు. ఫస్ట్ దేవుడు వెయ్యాలి, దేవుడేమో మన పక్షాన ఉన్నారు. మనం 31వ వచనంలో చూసినట్లయితే దేవుడు మన పక్షాన ఉండొచ్చు, ఇక మనకు విరోధి ఎవరు? సో దేవుడు మన పక్షాన ఉన్నారు. ఒకవేళ శిక్ష ఇయ్యాలంటే ఇంకెవరు ఇయ్యాలి? యేసు ప్రభు ఇయ్యాలి. కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? ఆయన చనిపోయి జీవముతో లేవనెత్తబడి దేవుని కుడి ప్రక్కన ఉండి మన మధ్యవర్తిగా మన కొరకై విజ్ఞాపన చేయువాడు. యేసు ప్రభు కూడా మనల్ని హింసాడు. కాబట్టి 35వ వచనంలో, కనుక క్రీస్తు యేసు యొక్క ప్రేమ నుండి మనలను ఎవ్వరు వేరు చేయగలరు? ఎవరు వేరు చేయగలరు? బాధ గాని, కష్టము గాని, హింస గాని, క్షామం గాని, వస్త్రహీనత గాని, ప్రమాదం గాని, యుద్ధము గాని, మరణము గాని అట్లు చేయగలదా? ఇవేమి కూడా మనలను దేవుని ప్రేమ నుంచి వేరు చేయకూడదు. కానీ ఏమవుతుందో తెలుసండి, చిన్న బాధ వస్తే వారి యొక్క పటాలు, జపమాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. ఎందుకు? మాకు కష్టాలు వచ్చేస్తున్నాయి, ఈ దేవుణ్ణి నమ్ముకున్నందుకు మాకు కష్టాలు వచ్చేస్తున్నాయి. అదే ఇక్కడ వాక్యం చెప్తుంది, బాధ గాని, కష్టం గాని, హింస గాని, క్షామం గాని, వస్త్రహీనత గాని, ప్రమాదం గాని, యుద్ధం గాని, మరణం గాని అట్లు చేయగలదా? అయితే 37వ వచనంలో, అయితే మనలను ప్రేమించిన ఆయన ద్వారా దీని అన్నింటిలో మనకు ఎక్కువ విజయము, ఎక్కువ విజయం, మామూలు విజయం కాదండి. సూది గుచ్చుకుంటుంది, ఇంజక్షన్ చేస్తే సూది గుచ్చుకుంటుంది మరి, కానీ అది చిన్నదే. ఆ గుచ్చుకోవడం వల్ల, ఆ సూది వల్ల నీకు ఆరోగ్యం వస్తుంది. కానీ నువ్వేమన్నా, అమ్మ సూది గుచ్చారన్నారు, వద్దు, ఆ చిన్న సూది వద్దు అంటున్నావు. కాబట్టి నీ రోగం తగ్గటం లేదు. నీ జీవితంలో, నా జీవితంలో చిన్న చిన్న కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. యోబు భక్తుని పరీక్షించడానికి సైతాన్ని వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటి? నువ్వేదైనా చేసుకో, కానీ ప్రాణం తీయడానికి వీల్లేదు. కానీ యోబు భక్తుడు సహించాడు. పూర్వస్థితి కంటే తర్వాత స్థితి ఎంతో మేలైనదిగా ఉన్నది. నీ జీవితంలో, నా జీవితంలో ఈ నిప్పుని, ఈ కష్టాన్ని, ఈ శ్రమలను నీవు స్వీకరించినప్పుడు నీ జీవితంలో మరింత మేలు. అక్కడితో అయిపోలేదండి. మీరు వాక్యాన్ని చదివినట్లయితే ఈ రోమిల్కి రాసిన లేఖలో ఆ ఫస్ట్ సెట్ అంతా కూడా హింస, క్షామం, బాధ, మరణం ఇవన్నీ చెప్పారు కదా. తర్వాత 38వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలైనా
ప్రభువైన క్రీస్తు యేసు ద్వారా మనకు లభించిన దేవుని ప్రేమ నుండి ఈ కష్టాలు బాధలు ఇవే కాకుండా అంతకు మించి ఉన్నాయి. చూడండి, ఏంటవి? మృత్యువు గాని, జీవము గాని, దేవదూతలు గాని, ఇతర పాలకులు గాని, ఇక్కడ ఉన్నవి గాని, రానున్నవి గాని, ఊర్ధ్వలోకము గాని, అధోలోకము గాని, సృష్టిలో మరేదియు వేరు చేయజాలదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితంలో, నా జీవితంలో ఒక్క ఈ లోకానికి సంబంధించినటువంటివే కాదు, ఇంకా వేరొక లోకానికి, మరో లోకానికి సంబంధించిన శక్తులు కావచ్చు, దేవదూతలు కావచ్చు, అధోలోకం గాని, ఊర్ధ్వలోకం గాని, మరేది కూడా ఈ యొక్క నమ్మకం నీకుంటే నువ్వేమంటావు తెలుసా? నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే ఆరాధిస్తాము అంటాం. లేకపోతే ఏమంటాం తెలుసా? ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక కాలు, ఇక్కడ ముహూర్తం చూస్తాం, అక్కడ బాధ దగ్గరికి వెళ్ళి ఇది ఫిక్స్ చేస్తాం. లేకపోతే ఇక్కడికి వెళ్తే ఆయితీ కట్టుకుంటాం, అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాం, ఇక్కడికి వెళ్ళి నూనె రాయించుకుంటాం, అక్కడికి వెళ్ళి బ్లెస్సింగ్ ఇచ్చుకుంటాం. లేకపోతే చేద్దాంలే, చూద్దాంలే, తొందర ఏముంది. ఈ విధంగా చిన్న వర్షం వస్తే గుడి మానేస్తాం, చిన్న బాధ వస్తే గుడి మానేస్తాం, గుడికి సమయానికి రాము. ఇవన్నీ ఏమవుతున్నాయి? దేవుడు అంటే లోకువ, భగవంతుడు భక్తునికి లోకువ. అదే నీవు ఈ విధంగా నువ్వు నీ డ్యూటీకి వెళ్తావా? వెళ్ళవే, టైంకి వెళ్ళిపోవాలా. అదే గుడికి పర్వాలే. గుడిలో ఏ విధంగా జీవిస్తున్నావు? పర్వాలే, అన్ని పర్వాలే అయిపోతుంది. ఉంది. నీవు దేవుని తెలుసుకున్నప్పుడు, దేవుని ప్రేమను తెలుసుకున్నప్పుడు ఎంతో మేలైనది. మనము 8వ అధ్యాయంలోనే 28వ వచనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వానికి అనగా ఆయన ఉద్దేశానుసారం జీవించు వానికి అన్నియు మంచికే సమకూరును. ఒక్కొక్కసారి నీ జీవితంలో రోగం రావచ్చు, ఆ రోగం నీకు మంచి చేస్తాడు. ఒక్కొక్కసారి నీ జీవితంలో కష్టం రావచ్చు, ఆ కష్టం ద్వారా దేవుడు నీకు మేలు చేస్తాడు. ఒక్కొక్కసారి నీ జీవితంలో అనుకోనటువంటి అవమానాలు రావచ్చు, కానీ ఆ అవమానాల ద్వారా దేవుడు నీకేదో గొప్ప విషయాన్ని బోధిస్తాడు. అంతయు మంచిగా సమకూరును. నువ్వు అది చూడాలా. దేవుని యొక్క ఉనికిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క అద్భుత శక్తిని నీవు ఎప్పుడైతే చూస్తావో నీవేమంటావు అంటే, నేను ఈయనతోనే, నా జీవితము ఈయనతోనే అని చెప్పగలుగుతావు. లేకపోతే ఇదిగో ఈ విధంగానే. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే నీకు ఈ యొక్క విషయాలు గ్రహిస్తావో నీలో ఆ నిప్పు అనేది అంటుకుంటుంది. ఆ నిప్పు ఎప్పుడైతే ఉంటుందో ఆ నిప్పు ఏం చేస్తుందో తెలుసండి, నిన్నెప్పుడు కూడా రగులుతూ, నీలో ఆ చెమ్మదనం అనేది ఉండదు. చెమ్మదనం, నులివెచ్చదనం అనేది ఉండదు. చలి అనేది ఉండదు. చలి అనేది పాపానికి సూచిక. ఇవేమీ ఉండవు. ఆ యొక్క రగిలే హృదయము నిన్ను దేవునికి సొంతం చేస్తుంది. అటువంటి బిడ్డలుగా నీవు నేను ఎదగాలని ఈ యొక్క దివ్య బలిలో వేడుకుందాం. ఆమేన్. అందరం లేచి నిలబడి మనకి విశ్వాసాన్ని ప్రకటించుదాం.